తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏపీ మీద భారీ కుట్ర పన్నుతున్నారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ ఏం జరగబోతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఏపీ పైన భారీ కుట్ర చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఎవరి పాటికి వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు కేసీఆర్ కానీ. కానీ 2019 నుంచి పరిణామాలు మారిపోయాయి. ఎలా పరిణామాలు మారిపోయాయి అంటే కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. అలా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆ రాష్ట్రం మీద కూడా కేసీఆర్ యొక్క ప్రభావం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది. ఆయన ఆ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయాల మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటుంటారు. సహజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని విస్తరింపచేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. చేసి మొట్టమొదట మహారాష్ట్రలో ఎంటర్ అయ్యాడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని అక్కడ పార్టీ ఆఫీసుని కూడా పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేస్తాము అనేది ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసి అక్కడ పార్టీని కూడా పెట్టి అక్కడ తోట చంద్రశేఖర్ అనే అతన్ని అధ్యక్షుని కూడా చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద ఆయనకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలంగాణ మీద కూడా అక్కడ రాజకీయ ప్రభావం ఇక్కడ పడుతుంది రాష్ట్రం మీద. సో అందుకని కేసీఆర్ అవునన్నా కాదన్నా ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల మీద నాకు సంబంధం లేదని చెప్పినా కానీ కేసీఆర్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండరు అనేది మనం చెప్పచ్చు. ఇటీవల కాలంలో ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు దాని పరిణామాలు నాకు సంబంధం లేదు, అటువైపు ఏం జరిగినా మాకు సంబంధం లేదు అన్న యాంగిల్లో మాట్లాడి వెంటనే దాని కంటిన్యూషన్ ఏం చెప్పారు, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి గెలవబోతున్నాడు అని చెప్పాడు. నాకు సంబంధం లేదన్నాడు, నాకు ఆ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా కానీ నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ ఏమో జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పారు ఆయన. సరే, ఆయన ఆ రోజు నుంచి కూడా తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. రెండు రకాలుగా మనం పోటీ పడవచ్చు కెరీర్లో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే. ఒకటి పాజిటివ్ యాంగిల్లో, రెండు నెగిటివ్ యాంగిల్లో. రెండు రకాలుగా పోటీ పడవచ్చు. సపోజ్ నువ్వు యాంకర్ అంటే నీకు పాజిటివ్ యాంగిల్లో పోటీ పడాలంటే నువ్వు ఎలా షార్పన్ కావాలి, ఏ విధంగా హైలైట్ కావాలి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండేంటి, నీకు సమాంతరంగా ఉండేటువంటి యాంకర్ని డ్యామేజ్ చేయటం, డ్యామేజ్ చేసి నువ్వేదో పైకి వెళ్ళాలనేది ప్రయత్నం. సో ఈ రెండిట్లో ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఏంటంటే మొదటిది. రెండోది ఏంటంటే అనారోగ్యకరమైనటువంటి పోటీ. ఈ అనారోగ్యకరమైనటువంటి పోటీని రాజకీయాల్లో తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ మీద కుట్రబడింది కేసీఆర్. ఎలా అంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందే ఆయన. ముఖ్యమంత్రి కావడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది కేసీఆర్. దాని వెనక ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి 5 సంవత్సరాల తర్వాత తెలిసింది. 2019 నుంచి 2021 వచ్చేటప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఎలా అంటే వాస్తవంగా 2014లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రెండు రాష్ట్రాల యొక్క గ్రాఫ్ ఎప్పటికప్పుడు కాంపిటీషన్గా వెళ్తున్నట్టు క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్ బాగుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్ తెలంగాణ గ్రాఫ్ కన్నా కూడా ర్యాపిడ్గా పెరిగేటువంటి పరిస్థితులు కనపడ్డాయి అక్కడ. కారణం ఏంటంటే కొత్త రాజధాని, అలాగే అక్కడ కొత్తగా డెవలప్మెంటు. ఇప్పుడు ఏమీ లేని చోట ఇమీడియట్గా డెవలప్ చేయొచ్చు, అంటే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు గ్రౌండ్ పెద్దదైతే కనుక విశాలంగా ఏ గేమ్ అయినా ఆడచ్చు, గ్రౌండ్ చిన్నదైతే ఫ్రీగా ఆడలేము. అలానే అక్కడ ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి రాజధాని కాబట్టి ఆ రాజధానిలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఆధునికమైనటువంటి రాజధానిని ఏ విధంగా నిర్మించాలి, ఆ దిశగా పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో భూముల రేట్లు కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎక్కువ రేట్లు ఉండేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే కొన్ని కంపెనీలు, ఇప్పుడు కియా ఉంది. వాస్తవంగా కియా హైదరాబాద్ ఇక్కడ మనకు తెలంగాణకి రావాల్సి ఉంటే కియా అక్కడికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అక్కడ బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చారు. అలాగే కొన్ని కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తెలంగాణని కాదని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. సో అక్కడ
మీకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి బాగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళిపోయినాయి, మైగ్రేట్ అయిపోయినాయి, ఇక్కడ సాచురేటెడ్ స్టేజ్కి వచ్చిందని చెప్పి. అలాంటి సమయంలో కేసీఆర్ ఒక పెద్ద కుట్రవన్నీ అన్ఫెయిర్ గేమ్ మొదలుపెట్టాడు. అన్ఫెయిర్ గేమ్ మొదలుపెట్టాడు అనేది ఆ తర్వాత తెలిసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ. అన్ఫెయిర్ గేమ్ మొదలుపెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డిని సీఎం 2019 సీఎం చేయడానికి సర్వశక్తులు పెట్టాడు, చంద్రబాబు నాయుడిని దించేయడానికి. ఆయన అనుకున్నది నెరవేరింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, అమరావతి ప్రాజెక్టుని నేలమట్టం చేశాడు. దాంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది. అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట ఆయన చెప్పాడు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రియల్ ఎస్టేట్నే ఒక ఎజెండాగా తీసుకుని ప్రచారం చేశాడు. ఏం ప్రచారం చేశాడు ఆయన? నేను 10 సంవత్సరాలు జరిగినటువంటి డెవలప్మెంట్కి ఉదాహరణ హైదరాబాద్లో 1 ఎకరా భూమి అమ్మితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు వస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరా అమరావతి ప్రాజెక్ట్ని కూల్చివేయడానికి కేసీఆర్ కుట్రమని జగన్మోహన్ రెడ్డిని 2019లో ముఖ్యమంత్రిని చేశారు, సర్వశక్తులు ఒడ్డి. ఆ కుట్ర తెలుసుకునేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పుణ్యకాలం అయిపోయింది, దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో మళ్ళీ కుట్ర పడడానికి ట్రై చేస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడానికి కేసీఆర్. దాంట్లో భాగంగానే ఆయన ఆ రాష్ట్ర రాజకీయాలతో నాకు సంబంధం లేదు అంటూనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి లీకులు ఇస్తున్నారు. దాంతోపాటు ఈసారి అక్కడ ఆ రాష్ట్రం మీద కుట్ర పడటంతో పాటు ఈయనకు కూడా అవసరం జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది. ఎందుకు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ పడగొట్టాలంటే క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అతని ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు మళ్ళీ రాష్ట్రాన్ని ఏలాలి, 2 రాష్ట్రాలని అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ కుట్రలకి పదును పెడుతున్నాడు కేసీఆర్. కుట్రల పడుతూ ఇప్పుడు అసరుద్దీన్ని ముందు ప్రయోగిస్తున్నాడు. అసరుద్దీన్ ఈ మధ్యకాలంలో ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి లౌకికవాది, జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి లీడర్ లేడు ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డికి మా సపోర్టు అని అన్నాడు అసరుద్దీన్. అలాగే కొంతమంది బీసీ నాయకుల్ని అక్కడ పంపించాడు తెర వెనుక. ఇంతకుముందు డైరెక్ట్గా పంపించాడు శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అంటే 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే కుట్రబన్ని సర్వశక్తులు వడ్డాడో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్, ఈ ఎన్నికల్లో కూడా కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని డైరెక్ట్గా కుట్రలు పన్నుతున్నాడు కేసీఆర్. కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యకరమైనటువంటి పోటీలో తట్టుకోలేడు కేసీఆర్. అన్ఫెయిర్ గేమ్, ఫెయిర్ గేమ్ ఆడలేనటువంటి పరిస్థితుల్లో పాలిటిక్స్లో అన్ఫెయిర్ గేమ్కి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసి తెరలేపారు. దాని ఫలితంగా 2 రాష్ట్రాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ కుట్రని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి రేపు జరగబోయేటువంటి మే 13 ఎన్నికల్లో ఓటేయడంతో పాటు తెలంగాణలో ఉండేటువంటి ఓటర్లు కూడా కేసీఆర్ యొక్క కుట్రలను గమనించాలి అనేది అటు తెలుగుదేశం పార్టీ కానీ లేదా అక్కడ ఉండేటువంటి జనసేన కానీ లేదా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. సో అన్ఫెయిర్ పాలిటిక్స్ వద్దు, హెల్దీ కాంపిటీషన్లో తెలుగు రాష్ట్రాలు 2 డెవలప్ కావాలి అనేది చెప్తూ ఉంటే అటు ఎన్డీఏ కూటమి, కేసీఆర్ మాత్రం అన్ఫెయిర్ గేమ్కి మరోసారి తెరదీసి కుట్రపడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ మీద అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే 2019లో పడినటువంటి కుట్ర ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ లేవకుండా చేయగలిగాడు కేసీఆర్. ఇప్పుడు కనుక మళ్ళీ ఈ కుట్రలో కనుక కూడా ఆయన కనుక విజయం సాధిస్తే కేసీఆర్ విజయం ఎలా సాధిస్తాడు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని చెప్తున్నాడు ఆయన. ఇది కనుక మళ్ళీ అయితే ఈయన ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవటమే అనేది ఆయన చెప్తున్నటువంటి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే